సో చూడండి 9, 9 అంటే మీరు చూడండి నవమాసాలండి. 9 నెలలంటారు. 9 గ్రహాలు కూడా ఉన్నాయంటారు. అవును. ఓకే. ఎప్పుడైతే 9కి ఆ సింబల్ ఉందో అంటే ఎప్పుడైతే ఆ 9 చూసినప్పుడల్లా నేనేమంటానంటే మీరు అటువంటి ఆంజనేయ నంబర్ కనపడితే ఏం చేయాలని నన్ను అడుగుతుంటారు. ఎప్పుడైతే మీకు అలాంటి నంబర్స్ ఎప్పుడైతే మీకు కనపడ్డాయో ఆ నంబర్ ఆగండి. కాసేపు మనసుని నిలిపి మీ సంకల్పం ఒకటి ఉంటుంది కదా! మనం ఏం చేస్తాం? ఒక తిరుమల, తిరుపతి దేవస్థానానికో లేకపోతే ఎక్కడికో ఒకటికి ఎళ్లి మనం ఏం చేస్తాం? ప్రే చేసుకుంటాం. ఎప్పుడైతే మీకు అలాంటి ఏంజెల్స్ నంబర్స్ కనపడ్డప్పుడు మీరేం చేయాలి? ఆగండి. ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేసుకొని ఇక్కడ ఆజ్ఞ చక్రం ఉంటుంది కదండీ! ఇక్కడ మీ జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకోమని చెప్తాను. చూడు ఎందుకు కొంతమంది నన్ను అడుగుతారు. సరే ఎందుకు సార్ మీరు ఆజ్ఞా చక్రం ఏందంటే ఆ పేరులో ఉంది ఆజ్ఞ, ఆర్డర్. నీకేది కావాలో అడగాలి. అమ్మైనా సరే అడగంది పెట్టదంటారు. అన్నం పెట్టదు. హ్మ్. నీకేది కావాలో అడగాలి గదా! అడుగుతేనే గదా! మరి ఎదుటి వ్యక్తికి తెలిసేది. లేదు దేవుడుంటే తెలుసుకోడా? దేవుడికి అది లేదా? అని అంటారు. లేదండి. దేవుడు ఎప్పుడు అలా అనడు. దేవుడు ఒకటే ఒకటండి. ఏంటి హరిత గారు? ఏంటిది? తదాస్తు. నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో నువ్వు అడుగుతే నేను ఇస్తాను గానీ, నాకెలా తెలుసు? నువ్వు అడుగు. నోరు తెరిసి అడుగు. అడగడం కోసం మొహమాటం అంటే కొంతమంది క్లారిటీ ఉండరండి. అండి కొంతమంది రివర్స్‌లో అడుగుతుంటారు. ఎలా అంటే వారి జీవితంలో వారికి ఏది వద్దని అనుకుంటున్నారో వారిపైనే దానిపైనే ఫోకస్ పెడతారు. అంటే వారు ఏమడుగుతున్నారు? అదే కావాలని అడుగుతున్నారు. అప్పులు వద్దనుకుంటారు. బట్ వాళ్ళ సంపద పైన ఫోకస్ ఉండదు. నా దగ్గరున్న ప్రొడక్ట్ గాని, సర్వీసెస్ కానీ వేరే వ్యక్తికి ఇవ్వాలన్న ఫోకస్ లేదు. రియల్ ఎస్టేట్‌లో ఉంటే ల్యాండ్స్ సేల్స్ చేయాలని గాని, ఇన్సూరెన్స్ పాలిసీ ఇవ్వాలని గాని, నెట్వర్క్ మార్కెట్‌లో నెట్వర్క్‌ని బిల్డప్ చేయాలని గాని, న్యూట్రిషన్ ఫుడ్ అందరికి ఇవ్వాలని గాని వారిపై ఫోకస్ ఉండదు. ఎంతసేపు నాకు అప్పు, 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 అప్పు. దేనిపై ఫోకస్ ఉందండి? అప్పు. దేవుని దగ్గర ఏమంటాడు? తదాస్తు. మరో ఒక అప్పొచ్చి నెత్తి మీద కూర్చుంటది. మరి నీకు తెలుసుగా అంటే అందుకోసమే సబ్జెక్ట్ అనేది తెలిసి చేసినా, తెలియజేసినా వస్తదా మేడం. తెలియక వీరేం చేస్తున్నారంటే డెప్త్ పైనే ఫోకస్ పెడుతున్నారు. మరి ఆకర్షించుకునేది అదే గదండీ హరిత గారు. మరి ఇప్పుడు దేనిపై ఫోకస్ పెట్టాలి? సంపద వైపు. సింపుల్‌గా చెప్పాలంటే నీ జీవితంలో నీకు ఏదైతే కావాలని నువ్వు కోరుకుంటున్నావో దానిపైనే నువ్వు ఫోకస్ పెట్టాలి.